శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము బాలకాండము 64వ సర్గము. విశ్వామిత్రుని తపస్సును భంగపరచుటకై ఇంద్రుడు రంభను పంపుట. విశ్వామిత్రుడు ఆమెను శపించి మరలా తపోదీక్షలో నిమగ్నుడకుట. ఓ రంభ, తపోదీక్షలో ఉన్న విశ్వామిత్రుడు కామమోహములకు లోనగునట్లుగా ప్రలోభ పెట్టవలసి ఉంది. దేవతలకు హితమును గూర్చు ఈ మహత్కార్యమును నిర్వహించుటకు నీవే సమర్థురాలవు. ఇది నీకు కర్తవ్యము. ఓ రామ, ప్రతిభాశాలి అయిన దేవేంద్రుడు ఇట్లు పలుకగా ఆ రంభ సురకార్యమును సాధించు విషయమున భయసందేహములకు లోనై సిగ్గుపడుతూ అంజలి ఘటించి ఆ సురరాజునకు ఇలా జవాబు చెప్పింది. ఓ దేవేంద్ర, ఈ విశ్వామిత్ర మహాముని మిగుల ముక్కోపి. తపస్సును భంగపరుచుటకు పూనుకొనినచో నన్ను అతడు తన క్రోధాగ్నికి గురిచేయును. అందులకు సందేహమే లేదు. అందువలన నేను భయపడుతున్నాను కనుక నన్ను మీరే అనుగ్రహింపగలరు. ఓ రామచంద్ర, భయముతో వ్యాకులయ్యి వణుకుచు అంజలి ఘటించి ప్రార్థిస్తున్న రంభతో ఆ సహస్రాక్షుడు ఇలా అన్నాడు. ఓ రంభ, భయపడకుము. నీకు అంతయు శుభమే జరుగును. ఇది నా ఆజ్ఞ, అనుసరింపుము. వసంత ఋతువునందు చెట్లన్నీ కూడా చిగురులతో పుష్పములతో కనువిందు గావిస్తూ ఉన్నాయి. ఆ సమయమున నేను మనోహరమైన కోకిలనై మన్మధునితో కూడి నీ చెంతనే ఉంటాను. ఓ రంభ, ఆకర్షణీయమైన రూపాన్ని ధరించి తపస్సు చేస్తున్న విశ్వామిత్ర మహర్షి చిత్తమును చెలింపజేయుము. అంతట రంభ ఇంద్రుని శాసనమును పాటించి పరమాకర్షణీయమైన రూపాన్ని దాల్చింది. తరువాత ఆ సుందరి చిరునవ్వులను చిందిస్తూ విశ్వామిత్రుణ్ణి ప్రలోభ పెట్టసాగింది. అప్పుడు ఆ మహర్షి మనోహరముగా ఆలపించుచున్న కోకిల యొక్క స్వరాన్ని విని ముగ్ధుడయ్యాడు. ఆ సంతోషముతో అక్కడనున్న రంభను చూశాడు. ఆ కోకిల మధురధ్వనిని, రంభ యొక్క నిరుపమాన గానమును వినుటతోడను ఎదుటనున్న రంభను చూచుట వలనను ఆయనకు సందేహం కలిగింది. అంతటా ఆ మహర్షి అది అంతయును ఇంద్రుని పన్నాగమే అని గ్రహించాడు. తరువాత అతడు మిక్కిలి క్రుద్ధుడై రంభను శపించాడు. ఓ రంభ, కామమును క్రోధమును జయించే కోరికతో తపస్సు చేస్తున్న నన్ను నీ శృంగార చేష్టలతో గానముతో ప్రలోభ పెట్టజూచితివి. అందువలన ఓ దుష్టురాల, 10,000 సంవత్సరములు నీవు శిలవై పడియుండుము. ఇంద్రుని శాసనమును పాటించి ఈమె ఇట్లు ప్రవర్తించింది. వాస్తవముగా ఇందు ఈమె దోషము ఏమాత్రమూ లేదు అని భావించి పశ్చాత్తప్తుడై ఆ ముని ఇలా అన్నాడు. నా కోపకారణంగా శాపమునకు గురి అయిన నీకు తపోబల సంపన్నుడును మహాతేజస్వియు అయిన వశిష్ఠుడు విముక్తిని ప్రసాదింపగలడు. ఇట్లు పలికిన తరువాత మహాతేజస్వి అయిన విశ్వామిత్ర మహర్షి తన కోపమును నిగ్రహించుకొనలేనందులకు మిక్కిలి పరితపించాడు. ఆ మహర్షి యొక్క కఠోర శాప ప్రభావమున రంభ శిల అయ్యింది. మహర్షి రంభను శపిస్తూ పలికిన మాటలను విని ఇంద్రుడును మన్మధుడును అక్కడి నుండి తిన్నగా వెళ్ళిపోయారు. ఓ రామ, కోపమునకు లోనగుటచే నా తపోబలము క్షీణించెను. ఇంద్రియములేమో ఇంతవరకును వశము కాలేదు అను ఆలోచనలో పడిన ఆ మహాతేజస్వి యొక్క మనస్సునకు శాంతి కరువయింది. తన తపశ్శక్తి తరిగిపోవటచే ఆ మహాముని ఇట్లు సంకల్పించాడు. ఇంకా కోపమునకు ఏమాత్రము తావియ్యను. మననశీలుడనై ఉండెదను. 100 కొలది సంవత్సరములు ఊపిరి బిగబట్టి కుంభకములో ఉండెదను. తపోనిష్టాఫలముగా నాకు బ్రహ్మత్వము సిద్ధించు వరకును ఇంకా ఎంతకాలమైనను ఇంద్రియములను అదుపు చేస్తూ గాలిని పీల్చక ఆహారమును స్వీకరింపక శరీరమును శుష్కింపజేయుదును. నేనెంతగా తపింపజేయుచున్నను నా తపఃప్రభావమున నా శరీరావయవములకు ఎట్టి ప్రమాదము ఉండదు. ఓ రఘునందన, తరువాత మునీశ్వరుడు లోకములో కని విని ఎరుగని విధంగా తపోదీక్ష వహిస్తును అని ప్రతిజ్ఞ చేశాడు. వాల్మీకి మహర్షి విరచితమయ్యే ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి బాలకాండమునందు
64వ సర్గము సంపూర్ణం శుభం.